పాండవులు అరణ్యవాసం అనుభవిస్తున్న కాలంలో అర్జునుడు ఆత్మశక్తిని పెంచుకోవడానికి హిమాలయానికి వెళ్ళాడు. అక్కడ శివుడు కృప కోసం ఘోర తపస్సును చేశాడు. అర్జునుడు తపస్సుకి సంతృప్తి పొందిన శివుడు అతని భక్తిని పరీక్షించాలని పరమశివుడు ఒక కిరాతకుడి రూపంలో భూమిపైకి వచ్చాడు. అర్జునుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చిన పరమశివుడు ఒక మృగాన్ని చూసి వేటాడడం ప్రారంభించాడు. అర్జునుడు కూడా అదే మృగాన్ని వేటాడడం ప్రారంభించాడు. అయితే అది శివుడి మాయా మృగం. ఇద్దరు కూడా ఆ మృగంపై బాణాలు స్పందించారు. అప్పుడు కిరాతకుడి రూపంలో ఉన్న పరమశివుడు నేనే ఈ బాణాన్ని మృగం పైన ముందుగా స్పందించానని చెప్పాడు. అప్పుడు అర్జునుడు కూడా నేనే ముందుగా ఈ మృగం పైన బాణాన్ని విడిచిపెట్టానని చెప్పాడు. ఇద్దరి మధ్యన కూడా మాట పెరిగి పరస్పరం తగువు దిగారు. అర్జునుడు తన గాంధీవంతో శివుడి పైన వరుసగా బాణాలు స్పందించాడు. కానీ అవి శివుడిపై ప్రభావం చూపలేదు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే శివుడు తన మాయాశక్తితో అర్జునుడిపై తీవ్రంగా పోరాడాడు. ఎంత ప్రయత్నించినా అర్జునుడు కిరాతకుడిని మించలేకపోయాడు. చివరికి తన అహంకారాన్ని వదిలి ఇదంతా కూడా శివుడు మాయ అయ్యుంటుందని అనుమానం వచ్చి శివుడు పాదాలపైన పడి క్షమాపణ కోరాడు. శివుడు చిరునవ్వుతో అర్జునుడి భక్తిని మెచ్చుకుని అతనికి అపారమైన శక్తిని ప్రసాదించాడు. మహా అస్త్రం, పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. ఈ అస్త్రాలన్నీ కూడా సరిగ్గా ఉపయోగిస్తే శత్రువుల్ని ధ్వంసం చేయగలవని అర్జునుడికి ఉపదేశించాడు. అనంతరం శివుడు ఆశీర్వదించి తన లోకమైన కైలాసానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అర్జునుడు తన తపస్సు శక్తితో మహాశక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. భవిష్యత్తులో యుద్ధాలకు సిద్ధమయ్యాడు.